మాట్లాడే ఒక హాస్యాస్పదం అనుకుంటే, రెండవది ఏదో ఒక దండయాత్ర మాదిరిగా ఈ అరాచకత్వమైన వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టుకుని ఏదో రైతులపైన నువ్వు దండయాత్ర చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మన వీడియోల్లో చూసినటువంటి స్థితి. మరి ఒక పక్క కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య మరి ఏదైనా ఈవేళ మిరప రైతుకి కానివ్వండి, లేదా ఉల్లి రైతుకి కానివ్వండి, లేదంటే టమాటా రైతుకి కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఈవేళ పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన వెంటనే రివ్యూలు చేస్తూ ఉన్నారు, మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు, కేంద్రం సహకారం తీసుకుంటూ ఉన్నారు. మరి ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ రాష్ట్రానికి అదృష్టం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. అంటే నువ్వు చేసినటువంటి విధ్వంసానికి ఈవేళ రాష్ట్రం బలైపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఇంతమంది మేధావులు కష్టపడి పనిచేసుకుని ఒక్కొక్కడి మేము గాడిలో పెట్టి వెళ్తూ ఉంటే మళ్ళీ రాష్ట్రాన్ని నువ్వు మళ్ళీ ఇంకా వెనక్కి తీసుకుపోవాలనే నీ అరాచకత్వంతో ఈరోజు ప్రతిపక్షంగా నువ్వు పనిచేయడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రాజెక్టు గట్టిగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తి పనిచేస్తే 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి